కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అయిందమ్మా. గడిచిన 5 సంవత్సరాల పరిపాలనకి ఈ 9 నెలల పరిపాలనకి మీరు గమనించిన ప్రధానమైన తేడాలు ఏమున్నాయంటారు? రాష్ట్రం మొత్తంలో అంటే నేను పర్టికులర్గా వెళ్ళి చూడటం అట్లాంటివి ఏమీ లేవులే, కానీ మా నియోజకవర్గంలో మటుకి జస్ట్ ఎక్కడంటే మార్కెట్ సెంటర్ ఉంది కదండి, ఒక 5 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. అక్కడ ఎంతమంది ఏ రకంగా సఫర్ అయ్యారో చూశాను. ఇప్పుడు గల్లా మాధవి గారు వచ్చిన తర్వాత ఆమె ఆధ్వర్యంలో ఎలా జరిగిందో కూడా నేను చూశాను. కావాలంటే విత్ ప్రూఫ్లతో సహా మా దగ్గర ఉన్నాయి. లాస్ట్ 5 years అక్కడ గుంటలు అయ్యి వర్షాలు పడి ఫ్యామిలీలతో సహా నా కళ్ళ ముందు పడ్డ సంఘటనలు చాలా ఉన్నాయి. మాకు ఒక్క విషయం అది చేసి రోడ్ ఏదైతే వేశారో అది చాలా కొన్ని లక్షల మంది ప్రయాణించే దారి, అదొక్క హెల్ప్ చేసినందుకే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిందని చెప్పేసి చాలా సంతోషంగా ఉంది. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా అమ్మా, 9 నెలలు అయిపోతున్నా సరే సంక్షేమ పథకాలు అమలు చేయకుండా గాలి కొదిలేశారు సంక్షేమ పథకాలన్నీ అనే మాట అయితే కనుక జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ పదే వాడుతున్నారమ్మా. అదే నేను ఉన్నట్టయితే ఇప్పటికి బటన్ నొక్కేవాడిని, డబ్బులు వేసేసే వాళ్ళని, పేద ప్రజలందరూ సంతోషంగా ఉండేవాళ్ళు. ఈ రోజు అసలు ఒక్క పేదవాళ్ళు కూడా సంతోషంగా లేరు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. అది నిజమే అనుకోవాలంటారా? ఆయన నవరత్నాలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేశాడని ఆయన అనుకుంటున్నాడేమో. అవి చేశాడో చేయలేదో అది అతని ఇదికి వదిలేసేయాలి. అవి పూడ్చుకోవడానికి ఇప్పుడు టైం పడుతుంది. ఇంకా ఇవి ఇవ్వాలంటే ముందు మీరు తీసిన గుండెలు పూడిస్తేనే కదా మిగతాది ఏదన్నా చేయాలి అనే ఒక సంకల్పం ఏదైనా వచ్చేది. ముందు మీరు చేసి వెళ్ళిన దానికే మేము ఇంకా సఫర్ అవుతున్నాము. దీంట్లోంచి బయటకు వచ్చేస్తే ఆటోమేటిక్గా సంక్షేమం అంటూ జరిగిద్ది. బాధ అంటారా, ఈ కూటమి ప్రభుత్వం గెలిచింది అనగానే ఆంధ్ర మొత్తం హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఇంకా మీరు భ్రమలో బతుకుతున్నారేమో, దాని నుంచి బయటికి రండి. అంటే ఈ మధ్య కాలంలో చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చెప్తుంది ఏంటంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కువ కాలం సాగదు, మళ్ళీ నేనే వస్తాను, 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాను, ఒక్కొక్కళ్ళ సంగతి తేలుస్తాను అంటూ ఆయన చెప్తున్నారమ్మా. ఈసారి కార్యకర్తల కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి 2.0 పనిచేస్తాడు అనే మాట అయితే చెప్తున్నారు. ఓన్లీ కార్యకర్తల కోసం బాగు చేసుకోవడానికి ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తున్నా అంటున్నాడు. ఎలా చూడాలంటారు ఈ వ్యాఖ్యల్ని? 2.0 లాగా వస్తామని చెప్పేసి అన్నారు. మనం మూవీలో చిట్టిని చూసామన్నమాట. ఆయన ఏం చేసేవాడంటే ఆయన ఎట్లయితే సైకోయిజంగా ఉన్నాడో అలాగే ఇంకొంతమందిని తయారు చేశాడు దాంట్లో. సేమ్ అలాగే వాళ్ళ కార్యకర్తలను కూడా అదే మోటివేట్లో తయారు చేసి తీసుకొస్తాడేమో మేబీ 2.0 అంటే నాకు తెలిసినంతవరకు. అంటే 2.1 అంటే ఇంకో రకంగా ఉంటుంది. ఇంతకు మించి గత ప్రభుత్వానికి మించి కార్యకర్తలకు మంచి చేస్తాను నేను, నన్ను నమ్మండి అనేది జగన్మోహన్ రెడ్డి వాదనమ్మ. అంటే కార్యకర్తలు అనేవాళ్ళు ప్రజల్లో లేరా, లేదంటే వాళ్ళ ప్రజలు కార్యకర్తలు కాదనుకోవాలంటారా? కార్యకర్తలని మేము ఏ రోజు అనుకోలేదు. ఎందుకంటే లాస్ట్ 5 years మేము చూసాము, ఓన్లీ రౌడీ షీటర్సే ఉన్నారు దాంట్లో. కార్యకర్తలు ఎవరున్నారు? కామెడీగా జోక్ చేయకండి సార్. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకోవాలమ్మా, మరి 30 సంవత్సరాల అధికారం ఆయన కళ అనుకోవచ్చు అంటారా? అంటే మా అన్నయ్య కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పారనమాట, కొంచెం ఆయనకు బ్రెయిన్ కొద్దిగా ఇబ్బంది అయ్యిద్ది, మెంటల్లీ ఆయన అని చెప్పేసి చెప్పారు. సో ఆయన మాట్లాడే మాటలు పెద్ద మేము పట్టించుకోము. అంటే ఇక్కడ ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారమ్మా, మా కుటుంబ సభ్యుల మధ్య ఏ గొడవ ఉన్నా సరే, కూటమి అనేది ఒక కుటుంబం అనుకుంటే ఏ గొడవ ఉన్నా సరే ఇంకో 15 సంవత్సరాల పాటు మేము కలిసే ఉంటాం, మా గొడవ లేదో మేము కొట్టుకుంటామో తిట్టుకుంటామో, మా ఈ కుటుంబ సమస్య ఇంకో 15 సంవత్సరాల రాష్ట్ర అభివృద్ధి కోసం మేము కలిసి ఉంటామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్. మరి దానికి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈ జన సైనికులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జెండాలు మోయటానికి 15 సంవత్సరాలు సిద్ధపడిపోండి అంటూ గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలమ్మ. ఎలా చూడాలంటారు వాటిని? మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రజల కోసం 15 ఏళ్ళు మేము కూటమి ప్రభుత్వం కలిసి ఉంది అని చెప్పేసి అన్నారు. పోతే గుడివాడ అమర్నాథ్ గారు మీకు ఒకటే చెప్తున్నాము, ఈరోజు నా ఏజ్ 29, ఇంకో 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు అయినా కానీ నేను జెండా మోయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆయన మాట మాకు వేదవాకు అంతే. అంటే ఎందువల్ల అంటారు ఈ జెండా కూలీలు అంటూ వాళ్ళు అవమానించడాన్ని అసలు ఎలా చూడాలంటారు? అసలు ప్రధానంగా ఈ గుడివాడ అమర్నాథ్ అయితే పదే అదే మాట జెండా కూలీలు అంటూ మాట్లాడటాన్ని అసలు ఎలా చూడాలంటారు? అంటే వైసీపీ కార్యకర్తలు ఎవరు జెండాలు ఎత్తరంటారా అసలుకి?
అంటే సార్ నేను చెప్పేది ఒకటండి, వైసీపీలో అయితే కొంచెం మందుకో లేదంటే డబ్బులకో లేదంటే ఫుడ్కో జెండాలు మోయటానికి వస్తారు, వాళ్ళు జెండా కూలీలు అవుతారు. మాకు అంత అవసరం లేదు, మాకు ఏ రోజు ఎవరు ఫుడ్ పెట్టించింది లేదు, ఏం లేదు. మేము కళ్యాణ్ అన్న కోసం మాత్రమే పనిచేస్తాం, ఆయన కోసమే బతుకుతున్నాం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆఫ్టర్ ఆల్ ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాడు, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ, అతని గురించి నేను మాట్లాడేది ఏంది అంటూ నేను జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ అమ్మా. ఆ స్టేట్మెంట్ని ఎలా చూడాలంటారు? ఈయన పబ్జీకి ఎక్కువ, బర్గర్కి తక్కువ. ఇంక ఈయనేంటండి మాట్లాడేది, వచ్చి పులిహార బయట. ఈయన మాటలు కూడా మేము తీసుకున్నాం అంటే అది ఇంకెందుకులేండి, చెప్పకూడదు. అంటే లేదమ్మా, ఆయన అంతా తీసేసినట్టు అసలుకి ఓ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని 21 out of 21 100 స్ట్రైక్ రేట్తో గెలిచిన 100% స్ట్రైక్ రేట్తో గెలిచిన ఒక పార్టీ అధ్యక్షుడిని పట్టుకొని అలా తీసిపడేసినట్టు మాట్లాడటానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? మొన్న ప్రజల మధ్యలోకి వెళ్ళినప్పుడు ఒక గులకరాయి తగిలింది మా అన్నకి, జగన్ అన్నకి. ఆ గులకరాయి ప్రభావం ఏమో అలా మాట్లాడిస్తుంది. సో ఒక్కసారి మెడికల్ టెస్ట్లకి పంపిస్తే మంచిది. అంటే ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నాడమ్మా ఆయన, ఇప్పటికీ చెప్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఆయన ద్వేషించడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు? పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఒకే ఒక స్టేట్మెంట్ అనుకోవాలంటారా? అధపాతాళానికి తొక్కేస్తాననే స్టేట్మెంటే జగన్మోహన్ రెడ్డికి ఈ కోపానికి గల కారణం అనుకోవచ్చు అంటారా? ఆయనకి ప్రతిపక్ష హోదా లేనప్పుడే కళ్యాణ్ గారికి ఆయన అంటేనే ఒకలాంటి విపరీతమైన భయం ఏర్పడి అసలు ఒక్క ముక్క కూడా మాట్లాడిన వ్యక్తి ఈరోజు మాట్లాడుతున్నాడంటే ఇంకెక్కడ ఈయన పాతుకుపోతాడా అని చెప్పేసి ఒక భయం అనేది ఏర్పడిపోయింది. సో ఆ భయం నుంచి బయటికి రావాలంటే ఏదో ఒకటి మతిస్థిమితం కోల్పోయి బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు తప్పనిచ్చి అంతమించి ఏం సినిమా లేదమ్మా నీకు, ఇంకా సర్దుకోవడమే నువ్వు. నెక్స్ట్ కూడా ఏం ఉండదు ఇంకా నీకు, అంతే. 12 కూడా ఏం ఉండవు. ఇంకా మీ పిల్లలతో కలిసి లండన్ వెళ్ళిపోవటమే.